ఒక్క రూపాయికి 7 రూపాయలు, 100 కడితే 700, 1000 కడితే 7000, అది కూడా 24 గంటల్లోనే. ఎక్కడుంది ఈ ఆఫర్? మీరు కూడా పెట్టుబడి పెడదామనుకుంటున్నారా? ఆగండి, అక్కడే ఉంది అసలు మతలబు. మీరెంత కట్టినా రూపాయి తిరిగి రాదు. ఆకర్షణీయమైన ఆఫర్తో అనేక మందికి సెటగోపం పెట్టారు. ఆసుండొచ్చు, అత్యాస మాత్రం పనికిరాదు. దురాశ దుఃఖానికి చేటని ఊరికే అనలేదు. అయినా జనం అత్యాసకు పోయి నిండా మునుగుతున్నారు. ఎవరైనా సరే పెట్టుబడులు భారీ లాభాలు అని చెబితే వారి మాటలు నమ్మి ట్రాప్లో పడిపోతున్నారు. చివరకు జేబులు గుల్ల చేసుకుని లబోదిబోమనడం కామన్ అయిపోయింది. తాజాగా ప్రకాశం జిల్లాలో ఓ ఘరానా మోసం వెలుగులోకొచ్చింది. రియాలిటీలో అస్సలు సాధ్యం కాని మాటలతో జనాన్ని ఈజీగా చీట్ చేశారు కొందరు. ప్రకాశం జిల్లా మార్కాపురం, కంభం, బేస్తవారిపేట, అర్ధవీడు మండలాల్లో మైక్వీన్ అనే సంస్థ ప్రజలకు ఎగనామం పెట్టింది. మనీ సర్క్యులేషన్ స్కీమ్ తో కొందరిని నిలువున ముంచేసింది. 1 రూపాయి కడితే 7 రూపాయలు, 100 రూపాయలు కడితే 700 చెల్లిస్తామంటూ వల విసిరి భారీగా వసూలు చేసి బిచాణా ఎత్తేసింది. ప్రైవేటు టీచర్లు, యువత, చిరు వ్యాపారులు, సాధారణ ప్రజలు భారీగా ఆదాయం వస్తుందనే ఆశతో ఈ మనీ సర్క్యులేషన్ స్కీమ్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. మొదట్లో వారికి బాగానే డబ్బులొచ్చాయి. అయితే కొద్ది రోజులుగా కొంతమందికి డబ్బులు రాకపోవడంతో విషయం బయటకొచ్చింది. ఈ మనీ సర్క్యులేషన్ స్కీమ్ ని ఎవరు నడుపుతున్నారో, దాని యజమాని ఎవరో, సిబ్బంది ఎవరో, ఆఫీస్ ఎక్కడుంటుందో ఎవ్వరికీ తెలీదు. చెన్నై కేంద్రంగా అంతా కేవలం ఆన్లైన్ ద్వారానే నగదు చెల్లింపులు జరుగుతున్నాయి. ప్రకాశం జిల్లాలో ఒక్క మార్కాపురంలోనే కాకుండా పెద్దారవీడు, తర్లుపాడు, పెద్దదోర్నాల, త్రిపురాంతకం, ఎర్రగొండపాలెం మండలాలకు కూడా ఈ చైన్ లింక్ స్కీమ్ విస్తరించింది. 1 రూపాయి కడితే మరుసటి రోజు అకౌంట్లో 7 రూపాయలు జమయ్యేలా మనీ సర్క్యులేషన్ స్కీమ్ ని రూపొందించారు. ఈ చైన్ సిస్టంలో భాగంగా మొదట డబ్బులు చెల్లించిన వ్యక్తికి మైక్విన్ యాప్ లింక్ ని పంపిస్తారు. ఆ వ్యక్తి మరికొంతమందిని చేర్పిస్తే వారికి కూడా లింక్ ని షేర్ చేస్తారు. ఇందులో బ్యాంక్ అకౌంట్ వివరాలు అప్లోడ్ చేయాలి. 100 రూపాయలు చెల్లిస్తే 24 గంటలు గడిచాక నగదు చెల్లించిన వ్యక్తి ఖాతాలో 700 జమవుతాయి. 24 గంటల్లోనే తాము పెట్టిన పెట్టుబడికి 7 రెట్లు ఆదాయం రావడంతో ఈ యాప్ పట్ల ప్రజలు ఆకర్షితులయ్యారు. దీంతో ఒక్క మార్కాపురం పట్టణంలోనే 8 నుంచి 10,000 మంది సభ్యులుగా చేరి 5 కోట్ల రూపాయల వరకు పెట్టుబడి పెట్టినట్టు సమాచారం. ప్రైవేటు టీచర్లు, చిరు వ్యాపారులే ఎక్కువగా మైక్వీన్ మనీ సర్క్యులేషన్ స్కీమ్లో పెట్టుబడులు పెట్టారు. అప్పులు చేసి మరీ డబ్బులు చెల్లించారు. గత కొద్ది రోజులుగా మైక్వీన్ మనీ సంస్థ నగదు లావాదేవీలను నిలిపివేసింది. మోసపోయామని ప్రజలు గ్రహించినప్పటికీ చెప్పుకుంటే పరువు పోతుందని మౌనంగా ఉండిపోయారు. ఏ ఒక్క బాధితుడు కూడా పోలీసులకు కంప్లైంట్ చేయలేదు. ఫిర్యాదు వస్తే దర్యాప్తు చేస్తామంటున్నారు పోలీసులు. ఇది వాల్టి బి అలర్ట్. నమస్తే.